లకు మరొకసారి 50 సంవత్సరాల వసంతాల సందర్భంగా మీకందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. మిత్రులారా, మాట్లాడినటువంటి పెద్దలు ఏ విధంగా మీకు స్ఫూర్తి నింపారో మనమందరం విన్నాం. ఖచ్చితమైనటువంటి ఎనర్జీతో పాటు ఇంకా బాగా చేయాలి, ఇంకా ముందుకెళ్ళాలి అనే ఒక స్ఫూర్తిని మనకు వాళ్ళు ఇచ్చారు వారి ఉపన్యాసం ద్వారా. నేను అంత స్ఫూర్తి నింపే వ్యక్తిని కాదు, కానీ మిమ్మల్ని ఇక్కడ ఉన్నటువంటి అందరినీ ఒక్క రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మనకు అనేకమైన సంఘాలు ఉన్నాయి. మనకు హాస్టల్ ఉంది, గౌడ సంఘం ఉంది. ఒక ఆయన మీద కొత్త ఆలోచన వస్తే, కొత్త టెక్నాలజీ వచ్చినట్టు ఆ సంఘంలోని ఇంకో నాయకుడు పెడతాడు, అక్కడో సంఘం పెడతాడు. ఈ విధంగా అనేక సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలన్నింటినీ కంట్రోల్ చేయటానికి ఒక సంఘం లేదు మనకు. అందుకే నేను మనస్ఫూర్తిగా కోరుకునేది ఒక గౌడ మహాసభ ఏర్పాటు కావాలి. ఆ మహాసభ ద్వారానే ఈ గౌడ పంచాయతీలన్నీ తేరే విధంగా ఉండాలి. అనుకోకుండా ఒక గ్రామంలో ఒక ఆయనకి టికెట్ దొరికితే కావలసి అదే కులానికి సంబంధించిన ఇంకో ఆయన టికెట్ ఇస్తే ఈ గౌడ పెద్దలు పోయి, ఈ మహాసభకు సంబంధించిన పెద్దలు పోయి ఇద్దరిని కన్విన్స్ చేసి ఒకరిని ఊరుకునే పెట్టి మొత్తం పిలిపించేటట్టు ఉండాలి. అక్కడ ఫలాని వ్యక్తిని గౌడమ సభ నిర్ణయం చేసింది, అతన్ని గెలిపించమని చెప్పే విధంగా ఉండాలి. అది ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, సర్పంచ్ కానీ, వార్డు మెంబర్ కానీ. ఆ విధంగా మనం చేయలేనప్పుడు కష్టం అవుతుంది. మన వాళ్ళే మనకు 2 గ్రూపులుగా 3 గ్రూపులుగా మారిపోయేటటువంటి అవకాశం ఉంది. మనం చూస్తాం కొన్ని రాష్ట్రాల్లో ఒక పంత్ గారు నిర్ణయం చేస్తే మొత్తం జిల్లాకు జిల్లా అంతా కూడా ఆయన నిర్ణయం చేసిన వ్యక్తికి ఓటేసి గెలిపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒక్కసారి ఉత్తరప్రదేశ్ వైపు చూడండి. నేను ఇక్కడ ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ప్రతి దగ్గర గౌడవులంతా ఒక్కటి ఉండాలి, యూనిటీ ఉండాలి, ఐకమత్యం ఉండాలని చెప్తున్నాం. కానీ ఎట్లా ఐకమత్యం ఉండాలి? నాకు రాజకీయ నాయకుడు కావాలన్నది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఉన్నది, బీజేపీకి ఉన్నది, కమ్యూనిస్టు పార్టీకి ఉన్నది. అందరికీ ఎమ్మెల్యే కావాలన్నప్పుడు 4 టికెట్ గవర్నర్లకే ఇస్తే ఎట్లా రాజకీయ నాయకుడు అవుతాడు? 4 దిక్కులు వేస్తే ఎక్కడ చైతన్యం ఉన్నట్టు, ఎక్కడ యూనిటీ ఉన్నట్టు? కాబట్టి ఇక్కడున్న మీకు అందరికి చేతులెత్తి ప్రార్థిస్తా ఉన్నాను. ప్రధానంగా సంఘాలకు, ఇందులో మామూలు సభ్యులు చేయగలిగేది. ఈ సంఘాల పెద్దలందరూ కలిసి కూర్చొని, పెద్దలు న్యాయమూర్తి గారు ఉన్నారు, వారి దగ్గర కూర్చొని, మహేష్ గారి గారు కూర్చొని, ఎక్కడో ఒక దగ్గర కూర్చొని ఒక గౌడ మహాసభ ఏర్పాటు చేసి దాని ద్వారా కార్యక్రమాలు నడిపించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా చేసినప్పుడు మాత్రమే మనమంతా యూనిటీగా ఉంటాం. కాబట్టి మిత్రులారా, నేను ఎక్కువ మీ సమయం తీసుకోకుండా నేను మిమ్మల్ని అందరికీ కోరుతా ఉన్నాను. అనేక రకాలుగా గౌడ సంఘాలు ఎన్ని ఉన్నాయో, ఈనాడు మన తెలంగాణలో బీసీ సంఘాలు అన్నీ ఉన్నాయి. ఇన్ని బీసీ సంఘాలు ఉంటే మాట్లాడినప్పుడల్లా 42% ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఇవ్వకపోతే మనం అందరం కూడా అడిగాం. కానీ వారికి ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అది సాధ్యం కాదని చెప్పారు. కానీ ఇన్ని బీసీ సంఘాలు ఉన్నటువంటి మనం ఏ ఉద్యమం చేశాం? బీసీ సంఘాలుగా మన హక్కులను కాపాడడానికి ఏ ఉద్యమం చేశాం? ఒక్కసారి మనం గుండె మీద చెయ్యి పెట్టుకొని ఆలోచించాలి. ఒకరు నిరాహార దీక్ష చేస్తే పోయాం, ఇంకోరు ధర్నా చేస్తే పోయాం, అందరి దగ్గరికి పోతున్నాం. అది ఉద్యమంగా రూపాంతరం చెందుతలేదు. ఒక్కసారి పక్కనున్నటువంటి తమిళనాడు గురించి ఆలోచించండి మిత్రులారా. తమిళనాడు వాళ్ళ రిజర్వేషన్ స్వాతంత్రం కన్నా ముందు నుంచే పొందుతూ ఉంటే, ఆఖరికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగ పరంగా ఇవ్వడాన్ని వీలేదన్నారు. అప్పుడు వారు చెప్పినటువంటి ఒకే ఒక్క మాట, ఎప్పుడైతే మా తమిళనాడుకు రిజర్వేషన్ ఇవ్వరో భారతదేశంలో మేము భాగంగా ఉండడానికి ఇష్టపడము, ఆలోచించుకొని నిర్ణయం చెప్పండి అన్నారు. చచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం దానికి ప్రత్యేకమైన చోట స్థానం ఇచ్చి అవసరమైన రాజ్యాంగం గురించి ఆలోచిస్తాం, కానీ ముందైతే వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వని ఇచ్చేస్తాం. మరి మన తెలంగాణ బీసీల నుంచి కానీ, దక్షిణ భారత బీసీల నుంచి కానీ అలాంటి డిమాండ్ ముందుకు వెళ్ళటం లేదు. అందుకే నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను, బీసీల్లో బలమైనటువంటి కులం గౌడ కులం. మనం గౌండ్లలో ఇప్పటిదాకా చెప్పారు సాయన్న గారు, తొందరలోనే ఆ కార్యక్రమం తీసుకుంటామనేది చాలా చక్కటి కార్యక్రమం. ఏ గ్రామంలో ఎంతమంది గౌడ్లు ఉన్నారు, ఆ గౌండ్ల దాంట్లో గ్రాడ్యుయేట్ ఎవరు, డాక్టర్ ఎవరు, ఇంజనీర్ ఎవరు, ఈ దేశాల్లో ఉన్నాడా, ఇక్కడ ఉన్నాడా అనే సమాచారం ఈనాడు గౌడ సంఘంలో మన దగ్గర లేదు.
నిజంగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో ఒక్కసారి వాళ్ళ పాపులేషన్ సెన్సేషన్ లెక్క మన దగ్గరకు వస్తే మొత్తం ఎంతమంది గౌండ్లను మరి కాలరెత్తు చెప్పుకునే అవకాశం మనకు దొరుకుతుంది. మనని చూసి ముద్రాలు చేస్తారు, వాళ్ళని చూసి ఇంకోటి చేస్తారు. అందరం కలిసి ఒక్క దగ్గరకు వస్తే బీసీ డిమాండ్ను ముందుకు తీసుకుపోయే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మిత్రులారా, మిమ్మల్ని నేను కోరేది, గత ప్రభుత్వంలో మనకు కోకాపేటలో స్థలం ఇచ్చున్నారు. ఇంతకుముందే మంత్రి గారు చెప్పారు. ఆ స్థలాన్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి, గౌడ భవనం పెట్టాలనుకున్నాం. ఈరోజు సాయన్న గారు ఇచ్చినటువంటి ఫ్యూచర్ అంతా కూడా గౌడ భవన్లో పెట్టాలనుకున్నాం. కానీ ప్రభుత్వాలు మారిపోయి అది సాధ్యం కాలేదు. నేను మహేష్ అన్నతోటి, శ్రీకాంత్ గారితో రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అది గత ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి అది ప్రభుత్వానికి కాదు, మనకు కులానికి ఇచ్చింది కాబట్టి దాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ఈరోజు అధికారంలో ఉన్న మీ పైన ఉంది. కాబట్టి మీరు దాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా వారిని నేను పదే పదే కోరుతా ఉన్నాను. అదేవిధంగా గ్రామాల్లో కూడా మనం ఇంకా రిజిస్ట్రేషన్ జరగాల్సిన అవసరం ఉంది. రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే గ్రామాల్లో మన వాళ్ళు ఎవరు, మనకి ఎన్ని ఇండ్లు ఉన్నాయి, మొత్తం ఇండ్ల జనాభా ఎంత, ఎందుకు మన వాళ్ళు సర్పంచ్గా ఓడుతున్నారు, ఎందుకు నిలబడలేకపోతున్నారు, ఈ విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా జనాభా లెక్కలు, గౌడ జనాభా లెక్కలు గవర్నమెంట్ ఇయ్యదు కాబట్టి మనమే తీయాల్సినటువంటి అవసరం ఉందని నేను సాయన్న గారిని పదే పదే కోరుకుంటూ, ఈ కార్యక్రమాన్ని వారు ఇంత పెద్ద ఎత్తున నిర్వహించినందుకు వారి మనసారా కార్యవర్గానికి అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమం 50 సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉంది. 50 సంవత్సరాల నుంచి కొనసాగే కార్యక్రమం. ఎంతమంది అధ్యక్షులు ఉన్నారు, ఎన్ని ఒడిదుడుకులు ఏర్పడ్డాయి, ఎన్ని ఇబ్బందులతో ఇక్కడ దాకా వచ్చారు. వారందరికీ కూడా నేను మనసారా మాజీ అధ్యక్షులకు, వారి కార్యవర్గాలకు తల వంచి అభినందన తెలియజేస్తా ఉన్నాను. వారు లేకపోతే ఇది అయ్యేదే కాదు. మొట్టమొదటి అధ్యక్షుడు పసుపు కుంకుమ వేసి టెంకాయ కట్టిపోయిండు. ఆ తర్వాత వచ్చిన ఆయన మెల్లగా దాని మీద తడక కప్పిండు. ఆ తర్వాత వచ్చిన ఆయన ఇంకా పూజ చేసిండు. ఆ తర్వాత వచ్చిన ఇంకా టెంకాయలు కొట్టిండు. ఆ విధంగా రాను రాను ఆనాడు 50 సంవత్సరాల క్రితం పెట్టినటువంటి పసుపు కుంకుమ గోపకు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున రాగలిగింది అని అంటే వారందరికీ నేను మనసారా అభినందన తెలియజేస్తూ, ఇంకా ఇది ముందుకెళ్లాల్సినటువంటి బాధ్యత అందరి మీద, మన గౌడ బంధువులు అందరి మీద ఉంది. కాబట్టి మీరు ఏ విధమైనటువంటి కార్యక్రమాలు ఇచ్చినా గోపాకు ముందుకు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని వారికి మనసారా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.